నగరంలో మరో ఫ్లైఓవర్ ప్రారంభమైంది. సీఎంగా కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ చేసిన కృషికి మరో ఫ్లైఓవర్ ఏర్పాటైంది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు నగరంలో గత ప్రభుత్వం భారీగా ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టింది. దాదాపు 42 ఫ్లైఓవర్ల నిర్మాణానికి కృషి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటికే 38 ఫ్లైఓవర్లు పూర్తి కాగా మరో ఫ్లైఓవర్కు కాంగ్రెస్ సర్కార్ రిబ్బన్ కత్తిరించింది. పాతబస్తీ, శాస్త్రీపురం ఫ్లైఓవర్ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం 90% పూర్తి చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మరో ఫ్లైఓవర్ ప్రారంభమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఎస్ఆర్డిపి ప్రాజెక్టులో భాగంగా దాదాపు నగరంలో 42 ఫ్లైఓవర్లను నిర్మించ తలపెట్టింది. ఆ ఫ్లైఓవర్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిబ్బన్ కటింగ్ చేస్తుంది. దాదాపు 35 నుంచి 36 ఫ్లైఓవర్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభిస్తే ప్రస్తుతం ఒక 2-3 ఫ్లైఓవర్లను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ 90% పనులు పూర్తయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తయినటువంటి ఫ్లైఓవర్లను రిబ్బన్ కటింగ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం శాస్త్రిపురంలో ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఫలక్మా నుంచి అంతేకాకుండా ఇటు మైలార్దేవ్పల్లికి వెళ్ళేటువంటి వట్టేపల్లి క్రాస్ రోడ్ నుంచి వెళ్ళేటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాదాపు 71 కోట్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టింది. దాదాపు 2018-19 నుంచి ఫ్లైఓవర్ పనులన్నీ కూడా జెట్ స్పీడ్ లో కొనసాగాయి. ఏదైతే మిగతా 10% పనులు పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఆలస్యం చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపించాయి. దాదాపు 28 నెలల నుంచి ఈ ఫ్లైఓవర్ పనులు పూర్తి కాకపోవడంతో ఎక్కడికక్కడ ఇబ్బందులు ఎదురయ్యి దాదాపు ఈ మధ్య కాలంలోనే ఈ 10% పనులు పూర్తి చేసి పూర్తిగా ఫ్లైఓవర్ ను కూడా ప్రారంభించినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. 71 కోట్లతో దాదాపు 490 మీటర్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఏదైతే ఉందో దీన్ని కూడా 4 లైన్లుగా ఉన్నటువంటి ఫ్లైఓవర్ అంతా కూడా ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మైలార్దేవ్పల్లి నుంచి ఫలక్నుమా బస్ డిపో అంతేకాకుండా వట్టేపల్లి పూర్తిగా ఈ ఫ్లైఓవర్కు వెళ్ళేటువంటి ప్రాంతం అంతా కూడా కొంత రద్దీగా ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కావడంతో చాలా మంది వాహనదారులు దీనిపై నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా 490 మీటర్ల పొడవుతో పాటు 16 మీటర్ల వెడల్పుతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగింది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో పూర్తిగా కొంత రైల్వే శాఖ అంటే ఆ రైల్వే ట్రాక్ పైన ఉన్నటువంటి కొంత భాగం రైల్వే పరిధిలో పోర్షన్కి వస్తుంది. మిగతా అంతా కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అంశంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిర్మించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయం మంత్రులు దీన్ని ప్రారంభించారు. అయితే ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసినప్పటికీ కూడా 28 నెలల నుంచి కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఒక ఫ్లైఓవర్ కూడా నిర్మించలేదు. 28 నెలల నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పనుల్లో భాగంగా మాత్రమే ఈ ఫ్లైఓవర్ పనులన్నీ కూడా కొనసాగాయి. దాదాపు 42 ఫ్లైఓవర్లకు గాను దాదాపు 36 నుంచి 37 ఫ్లైఓవర్లు పూర్తయ్యాయి. మరొక 2-3 ఫ్లైఓవర్లను ఈ మధ్య కాలంలోనే 90% పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసి వీటికి రిబ్బన్ కటింగులు చేస్తుంది. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఒక 28 నెలల నుంచి దాదాపు అనేక రకాల ఫ్లైఓవర్లు నిర్మించవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక ఫ్లైఓవర్ను కూడా నిర్మించలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ తీసుకున్నటువంటి కృషిలో భాగంగానే ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు హైదరాబాద్ నగరంలో నలువైపులా ఇటు ఉన్నటువంటి ఫ్లైఓవర్లన్నీ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇదే పనులు పూర్తి కావడంతో ఈరోజు ఉదయాన్నే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని హడావిడిగా ప్రారంభించినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపించాయి. నగరంలో మరికొన్ని ఫ్లైఓవర్లు కూడా స్టీల్ బ్రిడ్జితో సహా మరికొన్ని ఫ్లైఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. కానీ పూర్తిగా నత్తనడకన సాగుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తాం. మరొక వార్తలో మీకు ఆ ఫ్లైఓవర్ పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది మనం ఆ వార్తలో కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇటు ఫలక్నుమా డిపో నుంచి వట్టేపల్లి క్రాస్ రోడ్ నుంచి మొదలుకొని ఇటు ఏదైతే మైలార్దేవ్పల్లికి వెళ్ళేటువంటి షార్ట్ కట్ రూట్ కావడంతో ఇది ప్రారంభమైనటువంటి నేపథ్యంలో దాదాపు 4-5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కావచ్చు ఆ సమయం కూడా ఆదా అవుతుందంటూ కూడా ఇప్పటికే గత ప్రభుత్వం భావించి ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కూడా చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు 2 రహదారులు మరొక వైపు 2 లైన్లు దాదాపు 4 లైన్లుగా ఉన్నటువంటి ఫ్లైఓవర్ను నిర్మించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో అన్ని పనులు కూడా ఎందుకంటే గతంలో నిర్మించినటువంటి ఫ్లైఓవర్లన్నీ కూడా కంజెస్టెడ్గా ఉండటంతో నేరోగా ఉండటంతో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడేది. దానిపైన వెళ్ళాలంటే సింగిల్ లైన్లోనే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ ఆలోచనలు కేటీఆర్ ఆలోచనల మేరకు ఇంజనీర్ల నిపుణులతో చర్చించిన తర్వాత కొంత విశాలంగా ఉండేటువంటి ఫ్లైఓవర్లను నిర్మించి తలపెట్టింది. అందుకే హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా ఫ్లైఓవర్లు కూడా ఈ మధ్యకాలంలో ప్రారంభించినటువంటి కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఫ్లైఓవర్లన్నీ కూడా పూర్తిగా విశాలంగా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు అయితే కనిపించాయి. ట్రాఫిక్ కొంత ఉపశమనం కలిగించే విధంగా ఈ ఫ్లైఓవర్లన్నీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించింది. కెమెరామెన్ అరవింద్తో కిరణ్ టీ న్యూస్ హైదరాబాద్.